గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం. టీడీపీ కూటమికి 165 సీట్లు రావడంపై మీ అభిప్రాయం ఏంటి? ఏంటంటే 160 సీట్లు రావడానికి అభిప్రాయం జగన్ చేసిన తప్పులు అన్ని ఇన్ని కాదు. జగన్ ఎక్కటంతోనే ప్రజావేదిక కూల్చాడు. రాజధాని ఒక్క రాజధాని ఒక ఇంటికి రాయినోడు 3 రాజధానులు అన్నాడు. ఏది పూర్తి చేయలేదు. మరి ఇలాంటివి చేస్తే జనాల కడుపు మండదా? ఇంకా అయితే కూటమి ప్రభుత్వానికి ఇంత భారీ మెజారిటీ రావడానికి కారణం ఏమైంది అనుకుంటున్నారు మీరు? ప్రజల్లో ఈ 5 ఏళ్ళు పడిన బాధలు, ఇసుగు విరక్తి, ఇసుకాపి 2.5 సంవత్సరాలు వర్కర్లకు పని పాట లేకుండా రోడ్ల మీద తిప్పాడు. ఇదంతా కడుపు మండిపోయి కూటమి చేశారు ఓట్లు అందరూ. అయితే జగన్ గారు ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణం ఏమైంది అనుకుంటారు మీరు? ఏమై ఉంటుందంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తే జగనే కాదు ఇంకెవడన్నా అదే పరిస్థితి అవుద్ది. ఇప్పుడు ఒక తప్పు చేసామని అడిగితే ఆయన తీసుకెళ్లి బొక్కలో దెంగితే ఇంకా ప్రతిపక్షం ఉండొద్దా? తప్పు చేస్తే మేము తప్పు చేసినా మీరు ఊరుకోవాలని అంటే పద్ధతి అది కాదుగా. అది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవబోతున్నారు కదా, అయితే ఫస్ట్ ఏ పథకం అమలు చేస్తే మంచిది అనుకుంటున్నారు? చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే డిఎస్సి అని ఈ బీఈడి చదివిన వాళ్ళు జాబ్స్ వేస్తా అన్నాడు. అది ఫస్ట్ ఫైల్ మీద సంతకం పెట్టాలి. రెండోది రాజధాని డెవలప్మెంట్ 2, 3 హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎవరన్నా పెన్షన్ రాబోతే ఏజ్డ్ బార్ వాళ్ళకి పెన్షన్లు ఈ 3 చేస్తే చాలా బాగుంటది. చాలా బాగుంటుంది. అది అయితే 5 ఏళ్ళ అమరావతి అనేది పూర్తి అవుతుంది అనుకుంటున్నారా? పూర్తి గ్యారంటీగా అవుద్ది. 100% చేస్తాడు. ఆయనకి చేసే కెపాసిటీ ఉంది. అయితే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్కి ఏ స్థానం ఇవ్వబోతుంది అనుకుంటున్నారు? ఆయనకి ఏ స్థానం ఇచ్చినా ఆయన సమృద్ధిగా పరిపాలించగలడు. టాలెంట్ ఉంది ఆయనకి, గ్యారంటీ. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో కొనసాగుతారు అనుకుంటున్నారా, కొనసాగారు అనుకుంటున్నారా? అక్కడ వస్తేగా ప్రతిపక్ష హోదా కొనసాగటానికి సీట్లు ప్రతిపక్ష హోదా అంటే 50 పైన రావాలి. 11తో సరిపెట్టుకున్నారు కదా. ఇంకా ప్రతిపక్ష హోదా ఎక్కడ ఉంటుంది? ఏకపక్షం అయిపోతే ప్రభుత్వం కొనసాగే అవకాశం లేదు. ఇంకా మీరు చెప్పాలనుకుంటున్నారా? ఏం అవసరం, ఇంకేం చెప్పదలుచుకోలేదు. సెలవు. టీడీపీ కూటమికి 165 సీట్లు రావడానికి మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏం లేదు. మామూలుగా జగన్ గారు డెవలప్మెంట్ మీద ధ్యాస చేయాలి. మైనస్ అది. అయితే కూటమి ప్రభుత్వానికి ఇంత భారీ మెజారిటీ వస్తుందని మీరు అనుకుంటున్నారా? అనుకోలేదు. కూటమి ప్రభుత్వం ఇంత మెజారిటీ రావడానికి కారణం మెయిన్ పాయింట్ పవన్ కళ్యాణ్. అయితే జగన్ గారు దారుణంగా ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏమై ఉంది? చెప్పాను కదా, డెవలప్మెంట్ ఏం చేయలేదు. పథకాల మీద పెట్టిన శ్రద్ధ డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు ఏమవుతుంది, సామాన్యుడు కోరుకునేది ఏంటి? నిత్యావసర వస్తువులు తక్కువ రేట్లో కావాలి. ఇప్పుడు నాలాంటి ఉన్నాడు, ఏం కోరుకుంటాడు? ఆయిల్ ప్యాకెట్ 90 రూపాయలు, నిత్యావసరాలు తక్కువ రేటు, బియ్యం ఇప్పుడు 70-80 రూపాయలు అయిపోయినాయి. ఆ తక్కువ రేటు అవి కోరుకుంటారు. మెయిన్ మధ్య కుటుంబాలు పథకాలు ఇచ్చారు కానీ వాళ్ళ గురించి పట్టించుకోవాలి. మైనస్ అది బాగా. అయితే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవబోతున్నారు కదా, అయితే ఫస్ట్ ఏ పథకం అమలు చేస్తే మంచిది అనుకుంటున్నారు? అది మనకు అంత ఐడియా లేదు, వాటి గురించి పడలేదు. కానీ అదే మధ్యతరగతి కుటుంబాలు బాగుండేలా చూడాలని చెప్తున్నాం అంతవరకే. 5 ఏళ్ళ అమరావతి అనేది పూర్తి అవుతుంది అనుకుంటున్నారు? కష్టం అన్న, కష్టం. 5 ఏళ్ళు కూడా ఉండడం కష్టం. అది కాకపోతే చంద్రబాబు నాయుడు గారు వస్తే కనుక అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది, లా అండ్ ఆర్డర్ బాగుంటుంది. మెయిన్ అది 2 అడ్మినిస్ట్రేషన్ 2 బాగుంటాయి. అది. అయితే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి ఏ స్థానం ఇవ్వబోతుంది అనుకుంటున్నారు? నాకు తెలిసి ఆయన ఏ స్థానం తీసుకోపోవడం కరెక్ట్. ఎందుకంటే ప్రతిపక్ష హోదాలు ఉండి ఆయన ప్రశ్నించాలి. మద్దతు ఇచ్చాడు కాబట్టి వాళ్ళకి కేవలం కూటమికి వేసిందంటే పవన్ కళ్యాణ్ పుణ్యమా. పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసిన సలవే, ఆయన పెట్టిన మాటను బట్టి మేమందరం కూటమికి వేసాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో కొనసాగుతారు అనుకో? లేదు, ప్రతిపక్ష హోదా లేదు. 11 సీట్లు లేదు. ఉన్న వాళ్ళు వస్తారు రాలేదు తెలియదు. వాళ్ళు కొంచెం డెవలప్మెంట్ చేస్తే బాగుండేది. అది ఒకటి మైనస్ అయింది బాగా. ఎంతసేపు ఆయన ఏమన్నా అంటే పథకాలు పెట్టాను, డబ్బులు వేసాను కదా, వాళ్ళందరూ ఓట్లు వేస్తారు అనుకున్నారు. మరి ఏ తీసుకునే ఓట్లు వేయలేదు. బాగున్నానమ్మా. టీడీపీ కూటమికి 165 సీట్లు రావడానికి కారణం ఏమైంది అనుకుంటారు మీరు? టీడీపీ సీట్లు రావడానికి కారణం ఏంటంటే అమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు మనుషులకి ఉపాధి కలిగించే పనులు అయితే ఏమీ చేయలే. ఆయన ఏదో వేసాడు కానీ చందాలాగా మనుషులకి ఇంత డబ్బులు వేసాడు కానీ కావాల్సింది ప్రజలకి వైద్యం ఫ్రీగా ఇవ్వాలి. ఎంత ఉన్నా సరే ఫ్రీగా చేయాలి గవర్నమెంట్. తర్వాత విద్య, వాడు ఎంతవరకు చదువుతాడో అంతవరకు చదివించాలి. తర్వాత వృద్ధాప్య పింఛను
ఈ 3 ఇస్తే చాలు. గవర్నమెంట్ సంక్షేమాల పథకాలు తీసుకురావాలా, ప్రాజెక్టులు రావాలా, పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావాలా. ఏమీ లేకుండా మనం ఏదో చేసాము మనకి వేస్తారనుకుంటే ఇలాగే అవుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రజా సంక్షేమం ఏంటనేది చూడాలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా సీఎం అయిన తర్వాత కూడా అసెంబ్లీలో వీళ్ళ గురించి చర్చించకుండా అసలు పాలనపై సంక్షేమాలపై దృష్టి సారించి ఆయన ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలా. ఓకే, ధన్యవాదాలు. పింఛన్ లేదు, ఎక్కడికి వెళ్ళినా పింఛన్ ఇవ్వట్లేదు. ఎవరు అడిగినా చచ్చిపోయిన భర్త కాగితం కావాలన్నాడు. అప్పుడు చచ్చిపోయాడు. అప్పుడులాగా ఏం వస్తాయి, కాగితాలు ఉంటాయా? ఉండవు కదా. అప్పుడు ఇయ్యాలి కదా కాగితం, ఏదో రాసి ఇయ్యాలి కదా. ఇవ్వట్లేదు. ఎన్ని సార్లు తిరిగినా ఒక్క కూడా ఇవ్వడా పింఛను. ఇప్పుడు వచ్చి పింఛన్ లేదు, ఏం లేదు. ఆధార్ కార్డు ఉంది, పందాల కార్డు లేదు. మా అబ్బాయిలో ఉంటే మీ అబ్బాయి ఉన్నారుగా, పందాల కార్డు ఒక్కరు రాయమన్నా. సపరేట్ నేను ఉన్నాను కదా, నాకు ఒక్కరు రాయాలి. నా కొడుకులు చూడరు. ఏంటి వాళ్ళని అడిగాము, అందరిని అడిగాము. ఎవరు అడిగే సరే కాగితం కావాలంటే ఎక్కడ తెచ్చిస్తాం కాగితం. ఎన్ని సంవత్సరాలు 76లో చచ్చిపోయాడు. అప్పుడు లేకుండా కాగితం మన దగ్గర సొంత ఇల్లా అది ఏమన్నా పింఛన్ రాట్లా. ఇప్పుడు 2 సంవత్సరాలు ఏం చచ్చిపోయి ఒక పింఛన్ కాదు, 1 రూపాయి కూడా లేదు. కష్టపడటం తినడం అంతే. పెట్టుకోలేదు. మా తమ్ముడు రాశాడు 75 రూపాయలు అప్పుడు రాశాడు. మా తమ్ముడు పార్టీలో తిరిగివాడు. రంగ పార్టీలో ఏంటి బేగ్గర్ పార్టీలు అన్ని పార్టీలో తిరిగాడు. ఆయన ఎవరో రాయలేదు. ఆయన చచ్చిపోయాడు. ఉన్నప్పుడు బెల్లం లాగా ఈగలు వస్తాయి, కాబట్టి బెల్లం లేకపోతే ఈగలు రావు. అంతే. ఎవరైనా 200 ఇచ్చినప్పుడు వద్ద అంటుంది. ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నాడు కాబట్టి మా అమ్మాయికి మా ఎల్లుడు లేడు కాబట్టి మా అమ్మాయికి సౌకర్యం చెయ్యాలి కాబట్టి మా అమ్మాయిని శుభ్రంగా చూడాలి. ఏది కాళ్ళు లేనివాడికి 45 సంవత్సరాల్లో డబ్బులు ఏంటయ్యా, 60 సంవత్సరాలకో 70 సంవత్సరాలు కూడా ఎవరికోగలికి ఎత్తి ఆడ నిలబెడితే మనకనే నేను కాదు జనానికి అందరి దగ్గర మంచి తెచ్చుకోవాలి. అయితే చంద్రబాబు గారు సీఎం అవుతున్నారు కదా, ఏ పథకం పెడితే మంచిది అనుకుంటారు? ఫస్ట్ మనం ఏం చెప్తాం, అది ఆయన పెట్టుకోవాలి. ఆయన కొనాలా? మీరు ఇట్లా వాలంటీర్లు ఉంటే బాగుంటుంది. అలాగా మీరు వాలంటీర్ లేకపోతే ఇవ్వలేదు. వాలంటీర్లు ఉండాలి. వాలంటీర్ లేకపోతే అవునే కాళ్ళు ఇప్పుడు ఇతనే ఎలాగా మనకు తలుపు కొట్టిచ్చారు, వాళ్ళు అలా ఇస్తే మాలాంటి వాళ్ళకి సేవ్ చేసినట్టు అవుతుంది. చంద్రబాబు నాయుడు తలుపుకుంటూ చేసేస్తాడు. అది కానీ పిల్లల భవిష్యత్తులు బాగోవాలి, ముసలాం కూడా చూడాలి. డబ్బున్న వాళ్ళు కాదు, బిడ్డలు పాడైపోయారు. ఇవాళ ఎంత తల్లి ఎంత కంటి సోపు పెడుతుందో అది తెలియట్లేదు. అది చాలా ఇదిగా శ్రద్ధగా తీసుకొని చేస్తే అది మంచిది. నాన్న అయితే జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఏమైంది అనుకుంటారు మీరు? జగన్ ఓడిపోవడం కారణం 13,050 ఇమ్మన్నాడు, 10,050 ఇమ్మన్నాడు. చేసే పని చెయ్యాలి. చేయలేకైతే ఇవన్నీ కూడా కంటిన్యూగా చెయ్యాలయ్యా, చెయ్యాలి. శుభ్రంగా చూస్తే మళ్ళీ వస్తాడు, లేకపోతే లేదు. అది నేను అన్ని మాట ఉట్టుదా ఎలా అనుకుంటున్నాను? మంచిదే. జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఏమైంది? ఏముందంటే అది అంతా ప్రజల మీద ఉంది. ప్రజల మీద ఉంది. ఈ 5 ఏళ్ళు అమరావతి పూర్తి అవుతుంది అనుకుంటున్నారా? గ్యారంటీగా అయిపోతుందా? నెక్స్ట్ మీరు ఓకే. అయితే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి ఏ స్థానం ఇవ్వబోతుంది అనుకుంటున్నారు? ఏమేస్తుందో తెలియదు కానీ ఏదో ఒకటి ఇస్తారనుకుంటున్నాం. అంతే. ఓకే. అయితే చంద్రబాబు గారు సీఎం అవ్వబోతున్నారు కదా, ఫస్ట్ ఏ పథకం పెడితే మంచిది అనుకుంటున్నారు? ఏ పథకం అమలు చేస్తే మంచిది అనుకుంటున్నారు? మంచి ఏదైనా మంచిది. అమరావతి డెవలప్ అవుతుంది కావాలి మాకు. అవుతుంది. 5 ఏళ్ళు అయిపోతుంది. అంటే ఇంత భారీ మెజారిటీ వస్తుందని చెప్పని అనుకున్నారా మీరు? వస్తామన్నా గ్యారంటీ పూర్తి అయిపోతుంది. 5 అవసరంలా 2 సంవత్సరాలు పూర్తి అయిపోతాయి. అయితే 125 సీట్లు వచ్చినాయి కదా కూటమి ప్రభుత్వానికి, మీ అభిప్రాయం ఏంటి? బ్రహ్మాండం. ఇంకేముంది? ఓకే. అంటే ఇంత భారీ మెజారిటీ వస్తుందని మీరు భావించారా? నేను 100 వస్తాయి అనుకున్నా. భారీ మెజారిటీ వచ్చిందంటే చాలు నాకు. అయితే జగన్ గారు ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణం ఏమైంది అనుకుంటారు మీరు? బాబు అది చెప్పిన పథకాలు ముద్రలు బటన్ నొక్కారు. ఎవరికేసారు? వారంగా ఓడిపోయాడు.
అది అయితే చంద్రబాబు గారు సీఎం అవుతున్నారు కదా, ఫస్ట్ ఏ పథకం పెడితే మంచిది అనుకుంటున్నారు మీరు? ఏ పథకం పెట్టినా పర్లా, ఏ పథకం పెట్టినా పర్లా, ఏదైనా ఇచ్చినా పర్లా, ఏది ఇచ్చినా పర్లా. అయితే కాకపోతే ఒకటి ఇలాంటి కుర్రోళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, సూపర్గా హ్యాపీగా ఉంటారు. చాలు. పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వం ఏ స్థానం ఇస్తుంది అనుకుంటున్నారు? ఆయనకి ఎలాగైనా 21 సీట్లు సంపాదిస్తున్నాడు. చాలు. బ్రహ్మాండంగా ఆయన సీట్లు సంపాదించుకున్నాడు. 21 వస్తాను అలాగే వచ్చి బ్రహ్మాండంగా. జగన్ గారు ప్రతిపక్ష హోదాలో కొనసాగుతారు అనుకుంటున్నారా? లేదు, లేదు. డిపాజిట్లు కూడా లేవు, అయిపోయింది. బాగున్నాను. 165 సీట్లు కూటమి ప్రభుత్వానికి 160 సీట్లు వచ్చినాయి కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? రాక్షసుడు పాలనపై రాముడు పాలన వస్తుందిగా, హ్యాపీగానే ఉన్నా. అయితే ఇంత భారీ మెజారిటీ కూటమి ప్రభుత్వానికి వస్తుందని అనుకున్నారా మీరు? అనుకున్నాను. ఎందుకు అనుకున్నానంటే మీకు రామాయణం తెలుసు కదా, రామాయణంలో సీతని రావణాసుడు ఎత్తుకెళ్ళినప్పుడు, రాముడు ఎతకడానికి వెళ్ళినప్పుడు హనుమంతుడు తోడవుతాడు కదా, అలా ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వం ఎక్కడో వెళ్ళిపోతుంటే ఏంది ఇలా అడుగును పడిపోతుంది, చంద్రబాబు ఎదుగుతా ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి లాగా మా అన్న వచ్చేసాడు పవన్ కళ్యాణ్. మా అన్న రావడం వల్ల ఇంకా ఆంధ్రాకి మంచి రోజులు వచ్చినాయి. అయితే జగన్ గారు ఎంత దారుణంగా ఓడిపోవడానికి కారణం ఏమై ఉండిద్ది? ఏమై ఉండిద్ది అంటే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఏం చూసుకున్నాడంటే తను జనాలకి ఇవ్వడం చూసుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు నేను ఉన్నావు, నాకు ఒకరికి హెల్ప్ చేస్తున్నప్పుడు మధ్యలో ఆ హెల్ప్ వెళ్ళిందా చూసుకోవాలి. నువ్వు ఎమ్మెల్యేని పంపిస్తున్నావు, ఎమ్మెల్యే ఏం చేస్తాడు? ఇప్పుడు మీరు అయోధ్య సినిమా, నాగార్జున సినిమా చూసారా? ఐస్ గడ్డ ఇచ్చి అందరికి ఇచ్చి జహాపన తీస్తామంటే లాస్ట్కి ఏం మిగిలిద్ది అన్నట్టు, ఒక పేదోడికి ఒక 5,000 ఇచ్చి పంచమంటే అది ఎమ్మెల్యేకి ఇస్తాడు, ఎమ్మెల్యే నుంచి తిరిగి వచ్చేసరికి అందట్లా డైరెక్ట్ అకౌంట్కి ఇస్తున్నాళ్ళే కానీ ఏం రాదు. అయితే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి ఏ స్థానం ఇవ్వబోతుంది అనుకుంటున్నారు మీరు? మీరు ఆల్రెడీ ఇప్పుడు వైరల్ అవుతుంది, ఎంతవరకు వాస్తవం తెలియదు. డిప్యూటీ సీఎం ఇస్తా అన్న వద్దన్నాడు. ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నాడు, నేను ₹1 తీసుకుంటానని చెప్పను, నాకున్న జీతం మొత్తం తీసుకుంటా, నేను పని చేయకపోతే చొక్కా పట్టుకొని అడగమంటున్నాడు. అంటే గెలిచిన ప్రతి లీడర్ అది చేస్తా ఇది చేస్తా అంటున్నాడు. మా వాడు గెలవంగానే ఫస్ట్ అదే మాట అన్నాడు మా బ్రదర్, నేను గెలిచాను, నేను పని చేయకపోతే చొక్కా పట్టుకొని అడగమంటున్నాడు. అయితే ఈ 5 ఏళ్లలో అమరావతి అనేది పూర్తవుతుంది, అయిపోద్ది మ్యాక్సిమం అయింది. ఇప్పుడు ఎందుకంటే మీరు అమరావతిలో ఒకసారి వెళ్ళి చూస్తే మీకే అర్థమైద్ది, అతను చూసింది మ్యాప్ కానీ అతను తీసుకున్న ప్లానింగ్ కానీ సిస్టమేటిక్ కానీ ఎలా ఉండేది మీకే అర్థమైద్ది. ఎందుకంటే అందరు ఏంటంటే మనం ఇప్పుడు టీవీలో చూసి ఇప్పుడు ఇక్కడ ఏదో మాట్లాడుతున్నాను కాదు, ఇప్పుడు నేను మాట్లాడుతున్న చూసి వాడికి ఏం తెలిసి మాట్లాడుతున్నారు అనుకుంటారు. బ్రదర్, ప్రతి మనిషికి 365 డేస్లో 1 డే అనేది కంపల్సరీ ఉండిద్ది. ఆ 1 డేస్ లీవ్ ఉన్న రోజు మనం ఒక రోజు ప్లాన్ చేసుకుని వచ్చి విజిట్ చేయవచ్చు. ఆ పార్టీ ఈ పార్టీ లేదు, ప్రతి పార్టీ వచ్చి విజిట్ చేయవచ్చు. విజిట్ చేసి అక్కడ ఉన్న వాతావరణం మొత్తాన్ని చూసి అనుకుంటే హ్యాపీగా అనుకుంటే మనం చేసిన దానికి వాళ్ళు వచ్చిన దానికి వర్తుంది అనుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు చేసింది ఏంది అని మాట్లాడవచ్చు. ఇప్పుడు మూడు రాజధానులు అన్నారు, ఒక్కటి కూడా పూర్తి చేయలేకపోయాడు. ఇప్పుడు అన్ని వేల కోట్లు పెట్టి వైజాగ్లో అది ఫామ్ హౌస్ కట్టుకున్నావు, దేనికి ఉపయోగపడ్డది? నువ్వు రాగానే ప్రజా పరిపాలన కూల్చాల్సిన అవసరం వచ్చింది బ్రదర్. ఇప్పుడు ఇది రైతు మార్కెట్ ఉంది, ఇప్పుడు వచ్చావు ఇది వద్దని తీపిచ్చేసావు అనుకో, ఇక్కడ రోడ్డు ఫుట్పాత్ మీద బతికే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు హ్యాపీగా బతుకుతారు కదా. మనం ఉన్నదాన్ని కూల్చడం కరెక్ట్ కాదు. ఆయన కూల్చడం వల్ల ఆయన ఎప్పుడైతే గెలిచిన వెంటనే కూల్చడం స్టార్ట్ చేశాడో ఆయనకి పతనం స్టార్ట్ అయినట్టే. అలా అయితే చంద్రబాబు గారు సీఎం అవుతున్నారు కదా, అయితే ఫస్ట్ ఏ పథకం అమలు చేస్తే మంచిది అనుకుంటున్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కూడా డబ్బులు వృధా చేయకుండా ప్రజల కోసం ఆలోచించి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఇప్పుడు ఉన్న జనరేషన్లో ప్రజెంట్ ఇప్పుడు ఉన్న ఏలో ప్రజెంట్ నడుస్తుంది డబ్బు. సో డబ్బు కాబట్టి పేదోడికి ఉండొచ్చు, డబ్బున్నోడికి ఉండవచ్చు. సో ఎవరికైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైద్యం, విద్య కావాలి. ఈ రెండు వాళ్ళు చూసుకుంటే చాలు, ఇంకా జనానికి కావాల్సింది ఏం లేదు. అయితే జగన్ గారు ప్రతిపక్ష హోదాలో కంటిన్యూ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారు? జగన్ గారు ఆల్మోస్ట్ ఆయనకి ఇప్పుడు 11 సీట్లతో అక్కడికి వెళ్ళినా ఏం చేయలేరు బ్రదర్. ఇప్పుడు 10 మందితో వెళ్ళి యుద్ధం చేస్తా అనడం కరెక్ట్ కాదు. వాళ్ళ సైన్యం పెద్దది కాబట్టి, సో వీళ్ళ సైన్యం చిన్నది కాబట్టి, సో ఏదైనా ఉంటే చెప్పాలి, సార్ నేను ప్లానింగ్ చేశాను, మీకు ఏదైనా నచ్చకపోతే మార్పు చేర్పులు చేసుకోవచ్చు అని ఈయన వెళ్ళి చెప్పడం, వెళ్ళి సజెషన్ ఇవ్వడం,
ఎంతవరకైనా మంచిదే. ఆయన సజెషన్ ఇవ్వడం మంచిదే కదా. ఇప్పుడు నువ్వు చేసావు, ఈ పని కరెక్ట్ కాదు, ఈ పని ఇలా చేసుకోమని చెప్పడం కరెక్ట్. చాలా బాగున్నా. చాలా బాగున్నారా? అయితే కూటమి ప్రభుత్వానికి 160 సీట్లు వచ్చింది కదా, ఎలా భావిస్తున్నారు? ఇది ఖచ్చితంగా ఇది ఆమోదయోగ్యంగా ఉంది. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా రావాల్సిన సీట్లే. కేకే సర్వే కూడా అది పర్ఫెక్ట్ గా ఇచ్చింది, కానీ మేము ఎవరో నమ్మలేదు వస్తాయని నమ్మలేదు, కానీ ఇది ఖచ్చితంగా వస్తాయి. వచ్చింది సంతోషం. అయితే కూటమి ప్రభుత్వానికి ఇంత భారీ మెజారిటీ వస్తుందని అనుకున్నారా? అనుకోలేదు పర్ఫెక్ట్ గా అనుకోలేదు. జగన్ గారు ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణం ఏమైంది? కారణం చాలా కారణాలు ఉన్నాయి, ఒక్కటి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మన రాజధానిని చంపేద్దామని చూశారు. ఎవరైనా ఆయన సగం 5,000 కోట్లు పెట్టుబడి పెట్టి బిల్డింగ్లు అన్ని కట్టి ఉంచినా అట్లా లేవు. ఇంకో 5,000 పెట్టి ఉంచి అమరావతిని అభివృద్ధి చేసి ఉంటే సెంట్రల్ పాయింట్, ఇది ఆంధ్రాకి సెంట్రల్ పాయింట్ అమరావతి డెవలప్ అయితే చుట్టుపక్కల మొత్తం కృష్ణా, గుంటూరు అన్ని డెవలప్ అవుతాయి. ఇప్పుడు అమరావతిని 3 ముక్కలు చేసి ఎవరు నమ్మలేదు. మాది విశాఖపట్నం, నా పేరు సింహాచలం, మా ఏరియాలోనే పెడతానన్నారు రాజధాని, కానీ మేము ఎవరో నమ్మలేదు. అక్కడ రియల్ ఎస్టేట్ పరంగా బాగా దారుణాలు జరిగినాయి. ఇంకా వాళ్ళ చుట్టుపక్కల మొత్తం కొనేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికే వైజాగ్ రాజధాని అన్నారు, కానీ అది అయ్యే పని కాదు. ఒక్కదానికే దిక్కులేదు. ఒకటి కరెక్ట్గా చేయమనండి రాజధాని, 3కి ఎలా చేస్తారు? బాబు గారు వస్తే ఖచ్చితంగా అమరావతి ఇక్కడ డెవలప్ అవుతుంది, ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్ అని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో కొనసాగించే అవకాశం ఉంది? ప్రతిపక్షం లేదుగా. 18 ఎమ్మెల్యేలు వస్తే ప్రతిపక్షం హోదా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే, ఆయనకి 18 దాటే. ప్రతిపక్షం లేదు ఇప్పుడు జగన్ గారికి. అయినా వాళ్ళది కొంచెం చాలా తప్పులు చేశారు. ఇసుక మాఫియా ఇక్కడ మేము ఒక ఎలక్ట్రికల్, నా దగ్గర 10 మంది పనిచేసే వాళ్ళు అప్పుడు తెలుగుదేశం హయాంలో. ఇప్పుడు నేను అక్కడనే చేసుకుంటున్నా, అంటే వర్కులు లేదు ఇక్కడ. ఇసుక మాఫియా అయిపోయింది. ఇది వరకు ఉచిత ఇసుక విధానం ఉండేది, ఇప్పుడు ఉచితం లేదనమాట. చాలా ఇబ్బంది పడుతున్నారు బిల్డర్స్ కట్టుకోలేక. ఇక్కడ ఏంటంటే సుమారు ఎంతమంది 60,000 మంది కార్మికులు ఉన్నారు విజయవాడ నగరంలో. వాళ్ళు ఎవరికి వర్క్ సరిగ్గా లేకపోవడం వలన చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఈ బాబు గారి ప్రభుత్వంలో మళ్ళీ కృష్ణా, గుంటూరు, సిఆర్డిఏ ఏరియాలో రియల్ ఎస్టేట్ డెవలప్ అయింది. తద్వారా అందరూ బాగుపడతారు, కార్మిక వర్గానికి చెందిన వాళ్ళు. మేము అయితే ఈ 5 ఏళ్లలో అమరావతి అనేది పూర్తవుతుంది అనుకుంటున్నారా? 5 ఏళ్లలో 90% కంప్లీట్ అయింది ఖచ్చితంగా. ఎందుకంటే అమరావతి ఆల్రెడీ చాలా బిల్డింగ్లు ఉన్నాయి, మీరు చూసారా లేదు? ఆ ఏరియాలో ఖచ్చితంగా అమరావతి 90% కంప్లీట్ అయిపోతుందని మేమైతే నమ్ముతున్నాం. అయితే పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వం ఏ స్థానం ఇచ్చింది? ఆయనకి చాలా పర్ఫెక్ట్ డిప్యూటీ, ఒక్క డిప్యూటీ సరిపోదండి. డిప్యూటీతో పాటుగా ఇంకొకటి ఇవ్వాలన్నమాట. ఏదైనా అంటే ఆయన చేయగలిగింది. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ ఉంది కదా, సినీ ఇండస్ట్రీ పరంగా కానీ, లేకపోతే విద్యాశాఖ కానీ, లేకుంటే ఆర్థిక శాఖ కానీ, హోంశాఖ కానీ, డిప్యూటీతో పాటు పవన్ కళ్యాణ్ గారికి ఇంకొకటి కూడా ఇవ్వాలి. వాళ్ళ 21 ఎమ్మెల్యేలకు కూడా ఇంకొక 2-3 ఇవ్వాలన్నమాట. అయితే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవబోతున్నారు కదా, ఖచ్చితంగా. అయితే మొదటిగా ఏ పథకం అమలు చేస్తే మంచిది అనుకుంటారు? ఆయన ఆబ్వియస్లీ డిఎస్సి, మెగా డిఎస్సి పైన సంతకం పెట్టాలి. యువత గత 7 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నది. మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెడతానని ఆయన ఆల్రెడీ చెప్పి ఉన్నారు. అది అయితే కూటమి ప్రభుత్వానికి 160 సీట్లు వచ్చినాయి కదా, ఎలా భావిస్తున్నారు, అలా ఏమనుకుంటున్నారు? చాలా హ్యాపీగానే ఉందన్న. అంటే కొంచెం బాధ, ఎందుకంటే అపోజిషన్ కనీసం 18 సీట్లు కూడా లేకుండా. అంటే ప్రభుత్వం వచ్చింది మంచిదే, కాకపోతే ప్రశ్నించడానికి ఒకటి ఉండాలి కదా. వీళ్ళు మంచి చేస్తారో లేదో తెలియదు, కానీ మన వదిలి ఎలాగో మారవన్న ఎవరు వచ్చినా. కాకపోతే యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా అతను అన్ని సీట్లలో గెలవడం, 21/21 ఎమ్మెల్యే సీట్స్, 22/2 ఎంపీ సీట్స్ గెలవడం చాలా హ్యాపీగా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్న. నేనైతే ఒక 110-130 వస్తాయేమో, వాళ్ళకి 40-50 సీట్స్ మధ్యలో వస్తాయేమో అనుకున్నా. కాకపోతే ఇది ఒక మైనస్, ఎందుకంటే 5 సంవత్సరాలు అపోజిషన్ పార్టీ ఉండాలి, ఒక ప్రశ్నించాలి ఏదైనా. ఇప్పుడు వీళ్ళంతా చేశారు, వీళ్ళు డెవలప్మెంట్ ఉన్నా పక్కన పెట్టేసాను. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ తప్పుల్ని ప్రశ్నించాలంటే అపోజిషన్ పార్టీ ఉండాలి, అది కొంచెం మైనస్. అయితే ఈ 5 ఏళ్ళ అమరావతి అనేది పూర్తవుతుంది అనుకుంటున్నారు? ఈ 5 ఏళ్లలో అయితే కష్టంగానన్నా మ్యాక్సిమం ట్రై చేయొచ్చు.
5 ఏళ్లలో అయితే చాలా కష్టం. ఎక్కడ పనులు ఎప్పుడూ ఆగిపోయాయి, మళ్ళీ అక్కడి నుంచి రీస్టార్ట్ చేయాలి. ఇప్పటి వరకు వైజాగ్ అనుకున్నారు, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాలి. ఈ 5 ఏళ్ళు అయితే కష్టం అన్న, కొంచెం కష్టం. అయితే కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి ఏ స్థానం ఇవ్వబోతుంది అనుకుంటున్నారు? నేనైతే డిప్యూటీ సీఎం ఆర్ హోమ్ మినిస్టర్ అయితే ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రెండిట్లో ఏదో ఒకటి ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. జగన్ గారు ఎంత దారుణంగా ఓడిపోవడానికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? నాకు జగన్ గారు అంటే పర్సనల్గా చాలా ఇష్టం అన్న. కాకపోతే ఆయనకన్నా మంత్రులు ఉన్నారు కదా, రోజా గారు, అనిల్ గారు, చాలా మంది మంత్రులు ఉన్నారు. అంటే అధికారంలో ఉన్నంత మాత్రాన అపోజిషన్ నోటికి వచ్చినట్టు మాట్లాడడం జగనాలు తీసుకోలేకపోయారు. ఇప్పుడు జగన్ గారు చాలా మంచి చేశారు, చూసారు అమ్మఒడి. వాళ్ళ ఓట్ పర్సంటేజ్లో 40, ఇంటికి ఒక ఆడ మహిళ వేసినా వాళ్ళు తీసుకున్న డబ్బుల్లో 50-60 సీట్లు వచ్చాయి. కాకపోతే వాళ్ళ నాయకుడు మంచివాడు అయితే మాత్రం మంత్రులందరూ కొంచెం బ్యాడ్ అయితే మాత్రం నాయకుడు మాత్రం ఏం చేస్తాడు వాళ్ళ వల్ల. మళ్ళీ రౌడీ రాజకీయాలు, మళ్ళీ క్యాపిటల్ ఒకటి మైనస్ అయిపోయింది అన్న. అమరావతి రైతులందరినీ మళ్ళీ మాట మార్చి వైజాగ్కి వెళ్ళిపోవడం, జగన్ మీద నమ్మకం కోల్పోయింది అనమాట. అంతే చాలా. అంటే సంక్షేమాల పథకంగా ముందుకెళ్ళినా సరే అభివృద్ధి పరంగా ఏపీని ఇప్పుడు ఆడుకుంటారు మనల్ని. దేశంలో అందరికన్నా అప్పు మన మీదే భారం ఎక్కువ ఉంది. ఎక్కడో లక్షల అప్పులు కూడా తెచ్చేసి క్యాపిటల్ లేదు, అందరికీ చులకనే అయిపోయాము. అలా ఉంది. పక్కన సీఎం అవుతున్నారు కదా, ఫస్ట్ ఏ పథకం అమలు చేస్తే మంచిది అనుకుంటున్నారు? పథకం చెప్పారు కదన్న, 3 సిలిండర్లు నెలకి 1500. ఫస్ట్ డిఎస్పీ మెగా డిఎస్సీ చేస్తే మంచిదన్న. అంటే జగన్ గారు కూడా అదే మైనస్ అయింది. సంక్షేమాలు ఎంత చూసుకున్నా సరే 5 సంవత్సరాలు ఉద్యోగాలు లేవు కదా, కాంపిటేటివ్ ఫీల్డ్ చాలా మంది ఉండిపోయారు. మన రాష్ట్రంలో ఉండే హైదరాబాద్కి వెళ్ళి పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. మెగా డిఎస్సీ వస్తే మా అందరికీ చాలా కొంచెం మంచి జరిగిద్దాం. ఫస్ట్ సంతకం దాని మీద పెడితే కొంచెం బాగుండిద్ది. మెగా డిఎస్సీ మీద. అయితే జగన్ గారు ప్రతిపక్ష హోదాలో కొనసాగే అవకాశం ఇంకేమైనా ఉందనుకుంటున్నారు? ఇప్పుడు నాకైతే నమ్మకం లేదన్న. యాజ్ ఇట్ ఈస్ 11 సీట్లు ఇంకా జంప్ అయినా అయిపోతారు. ఇంకా చెప్పలేం ముందు రాజకీయాలు ఎలా ఉంటాయో. కనీసం 20-30 ఉన్న అధికారంలో ఉండొచ్చు. కిందసారి టీడీపీ 23 సీట్లు వచ్చాయి, వాళ్ళకి 18 సీట్లు కాబట్టి అపోజిషన్ పార్టీ ఉంది. వాళ్ళకే అప్పుడు అన్ని గొడవలు అనే రాజకీయాలు, గెలిస్తే కానీ అసెంబ్లీకి రానన్నట్టు మొత్తం చేస్తారు. వారు 1 సైడ్ అయిపోయింది. ఇంకా ఏమో తెలియదు. ఇంకా తర్వాత ఈ సంవత్సరం చూస్తారు, చేయకపోతే మళ్ళీ అవిశ్వాస తీర్మానం ఏవో ఉంటాయి కదా, అప్పుడే తెలుస్తుంది. అయితే ఇప్పుడు చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు పెడతానంటున్నారు కదా, దీనివల్ల రవాణా శాఖ ఇబ్బంది, ఆటో వాళ్ళకి ఇబ్బంది అట్లా జరిగే అవకాశం ఉందన్న. ఇప్పటికే ఆటో వాళ్ళకి కనీసం ర్యాపిడో అని అసలు ఆటో వాళ్ళని పట్టించుకోవడమే మానేశారు. ఎవరో ముసలోళ్ళు వాళ్ళకి ఫోన్, ఎవరికి లేవన్న ఫోన్లు 170-80 మందికి ఉన్నాయి అందరికి. అలా కొంచెం మైనస్ జరుగుతుందన్న. తెలంగాణ చూసి వచ్చారు కానీ మంచిదే బస్సులు పెట్టడం, కాకపోతే వీళ్ళకి బాగా దెబ్బ పడేటట్టు. అండి, నా పేరు కృష్ణ. నేను ఒక విజయవాడ వంటంలో ఉంటాను. యాక్చువల్లీ నాకైతే చాలా ఆనందంగా ఉంది. గత 5 ఏళ్లుగా నేనైతే జగన్ గారి పథకాలు నేను వాడలేదు. వస్తున్నాయన్నారు కానీ చాలా వాడికి మా ఇంట్లో అయితే ఎవరు లేరు. ఒకటి మా నాన్నగారికి పెన్షన్ అయితే ఆగిపోయిందండి. తర్వాత అంటే ఆయన టీడీ ప్రభుత్వం అప్లై చేసాము, అప్పుడే వచ్చింది మాకు. ఈయన ప్రభుత్వం మాకేం రాలేదు. కానీ ఒకటి ఇప్పుడైతే మేము ఎంతోమంది ప్రజలు ఊహించలేదు ఈ యొక్క విజయాన్ని. ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రతిభ, చంద్రబాబు నాయుడు గారి కృషి పట్టుదల వల్లే మనకి యొక్క 121 వచ్చినాయి. ఆయన యొక్క పట్టుదల వల్లే. అలాగే ఇంకా ముందుకు వెళ్ళాలని మనం కోరుకున్నాం. ఈ యొక్క ప్రజా వ్యతిరేకత అనేది ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలి. అలాగే బాబు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చదువుకున్న వాళ్ళకి డెవలప్మెంట్ లేదు, మనకి కంపెనీస్ రాలేదు. కానీ ఇప్పుడు వచ్చే 5 ఏళ్లలో ఓన్లీ సంక్షేమ పథకాలు అన్నా కానీ తెలిసిన డెవలప్మెంట్ ఇన్ ఏపీ. లైక్ హైదరాబాద్ వెళ్తున్నారు, లేకపోతేనేమో బెంగళూరు అంటున్నారు, చెన్నై అంటున్నారు. మన ఏపీకి ఒక్క కంపెనీ రాలేదండి. లైక్ ఐటీ హబ్ లేదు, పోర్ట్ హబ్ లేదు, ఏమీ లేవు. ఒక చదువుకునే వ్యవస్థకే లేదండి. ఓన్లీ సంక్షేమ పథకాలే. అన్ని ముసలి వాళ్ళకే అంటారు కానీ చదువుకున్న వాళ్ళకి ఏం లేదండి. సో బాబు గారు వస్తే మళ్ళీ మనకి చేస్తారనే మనకి సంక్షేమ పథకాలు కాదు కావాల్సిన, మనకి మెయిన్ కావాల్సిన డెవలప్మెంట్ అండి. ఇండియాలోనే ఏపీ అనేది నెంబర్ 1 అవ్వాలి. హైదరాబాద్ ఉంది, అలాగే మన బెంగళూరు ఉంది, కోలకత్తా ఉంది, ముంబై ఉంది. మన ఏపీ ఎప్పుడైతే అలాగే డెవలప్మెంట్, ఏపీలో అమరావతి ఎప్పుడు అలా అవ్వాలి. అమరావతి అనే కాదు, వైజాగ్ అయినా పర్లా, బట్ క్యాపిటల్ అనేది మనకు కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అమరావతి అనేది కావాలి. సో ద పీపుల్స్ క్యాపిటల్ అనేది అమరావతి. అలాగే పైన కేంద్రంలో కూడా మన సపోర్ట్ ఉంది. ఇప్పుడు మోడీ గారు వచ్చారు, అక్కడ మళ్ళీ మోడీ 3.0 అంటున్నారు. సో దిస్ ఇస్ ద 3rd టైం. సో రిపీట్ అవుతుంది కాబట్టి మోడీ గారి సపోర్టు, ఇక్కడ ఏపీలో బాబు గారు పథకం 2 కలిస్తే మనకి ఎన్డీఏ ఉంది కాబట్టి సో డెవలప్మెంట్ అయింది. సో ఏపీ ఇస్ ద నంబర్ 1 స్టేట్ ఇన్ ద ఇండియా. సో దిస్ ఇస్ మై సజెషన్.